కాలు నొక్కుతూ ఉండాలి. సారీ, నేను అస్సలు గమనించలేదు. నీ ధ్యాస నా మీద ఎక్కడుంటుందిలే, అంతా రేఖ మీద ఉంది కదా. కానీ ఇప్పుడు తెలుసు కదా. జాగ్రత్త. అమ్మా, నీ వల్ల నాకు అన్ని సుఖాలు దొరుకుతున్నాయి. ఏవైతే రాఘవ్ వల్ల నాకు దూరం అయ్యాయో, నా నెత్తిన కూర్చున్న నా భార్య మళ్ళీ నా బానిస అయిపోయిందమ్మా. నువ్వెందుకు ఒప్పుకోలేకపోతున్నావు? అసలు రేఖ నిన్ను ప్రేమించడం లేదు. నేను పనిచేస్తాను, నీ చేత్తోనే తినేస్తాను. ఏం చేస్తున్నాను? ఏం చేయట్లేదు. అయినా ఒకవేళ నీకోసం నేను నా ప్రాణం తీసేసుకుంటున్నాను అనుకుంటే అది చాలా పెద్ద అపోహ అవుతుంది. నీకోసం ప్రాణం తీసుకోవడం కాదు కదా, నా ఒంటి మీద చిన్న గాయం చేసుకునే అర్హత కూడా నీకు లేదు. రాఘవ్, ఏమైంది మీకు? మీరు ఎందుకు ఇలా పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు ఇప్పుడు? అయినా మీరు తప్పెందుకు చేస్తారు? ఒకరంటే ఒకరికి చచ్చేంత ఇష్టమని తెలుసు, కానీ అది నిరూపించాలంటే మనం చావాల్సిన అవసరం లేదు. మనం కలిసి బ్రతకాలి కదా రాఘవ్, కలిసి ముసలి వాళ్ళం అయిపోవాలి. నేను మీతో ఎప్పుడు ఇదే చెప్తుంటాను కదా. గుడ్. రాఘవ్, చూడండి, ప్రతి దానిలానే కోపానికి కూడా ఎక్స్పైరీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీ కోపానికి టైం వచ్చేసింది. పైగా చూడండి, వాతావరణం ఎంత బాగుందో. నా వైపు చూడండి అని చెప్పండి, అసలు ఏం జరిగింది? నా ముద్దుల పతిదేవుణ్ణి ఇంతలా ఇబ్బంది పెడుతున్నదేంటి? చెప్పండి. నీ ముద్దు ముద్దు తీయటి కబుర్లకి నేనేమాత్రం బుట్టలో పడిపోను. చాలా ఎక్కువైపోయింది రేఖ. ఈసారి నువ్వు నీ హద్దులు దాటేశావు. ఇలా నువ్వు చేయకుండా ఉండాల్సిందే. రాఘవ్, నా దారికి అడ్డు తప్పుకో. నేను తప్పుకోను. నేనంతగా ఏం చేశాను, ఏ హద్దులు దాటాను నాకు మీరు చెప్పేంత వరకు తప్పుకోను. చెప్పేది నీకే, నా దారికి అడ్డు నేను తప్పుకో. తప్పుకోను రాఘవ్. నీ ఇష్టానుసారం చేయడం నీకు బాగా అలవాటైపోయింది కదా. కానీ ఇంక చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు.
ఇద్దరి మధ్య గొడవ ఇంకా ఎక్కువ అవ్వటానికి ముందే నేను రాఘవ్కి ఫోన్ గురించి చెప్పి తీరాలి. మరైతే నీకు ఈ ఫోన్ ఎవరిచ్చారు? ఈ ఫోన్ నేనైతే ఇవ్వలేదే. ఎవరిచ్చారు? రాఘవ్, థ్యాంక్ గాడ్ లేట్ అయినా సరే నువ్వు వచ్చావు కదా. అమ్మా, నేను ఇక్కడ జస్ట్ పడుకోవడానికి వచ్చాను అంతే. కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. నువ్వు రేఖ గురించి ఏం మాట్లాడకూడదు. నువ్వు నన్ను సంజయ్ శీల్ కూడా అడగకూడదు. నాకు దాని గురించి ఏం వినాలని కూడా లేదు. సరే, అలాగే. నేనేం మాట్లాడను, కానీ నీ తల నిమురుతూ నేను పడుకోబెట్టొచ్చు కదా. నీకు మంచిగా నిద్ర పట్టేలా చేయొచ్చా? రాఘవ్, తను టెన్షన్ పడుతుంది. నువ్వు తనకి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పేయచ్చు కదా. అమ్మా ప్లీజ్, నేను చెప్పాను కదా తన గురించి ఏం మాట్లాడొద్దు అని. ఇంకెంతకాలం నేను ఈ నాటకాలు ఆడుతూ ఉండాలి? షార్ట్స్ డ్రెస్ వేసుకోలేను, హాట్ గా కనిపించలేను. ఉన్నతే ఏంటి నీ లైఫ్ ఇలా అయిపోయింది? ధ్రువ్, నీ ఫోన్. బబ్లీ ధ్రువ్కి మెసేజ్ చేస్తుందేంటి? ధ్రువ్, నేను నీకు ఒక ఉత్తరం పంపించాను. అందులో నేను వున్స్ గురించి అన్ని నిజాలు రాసి పంపాను. తను నిన్ను ఎలా మోసం చేస్తుందో. కానీ బహుశా నీకు ఆ ఉత్తరం అందలేదేమో. అందుకే నేను నీకు సూటిగా చెప్పేస్తాను. వున్స్ కడుపుతో లేదు, తను తల్లి కాబోవట్లేదు. తను నన్ను మీ ఇంటికి తీసుకొచ్చింది కూడా అందుకే. ఎందుకంటే నేను తల్లిని కాబోతున్నానని. తను నా బిడ్డని తన బిడ్డ అని చెప్పి మీ అందరి చేతుల్లో పెట్టాలి అనుకుంది. నీ మనసు చాలా మంచిది ధ్రువ్. అందుకే నాకు అస్సలు ఇష్టం లేదు ఆ జిత్తుల మరీ స్వార్థపరురాలు నిన్ను మోసం చేసి నీ మనసుని గాయపరచడం. అందుకే నీకు అన్ని నిజాలు చెప్పేస్తున్నాను. బాయ్ బాయ్ బబ్లీ. జిత్తులు మరి స్వార్థం మోసగత్తే నేను కాదు, నువ్వే బబ్లీ. ముందేమో మా ఇంటి నుండి డబ్బులను కొట్టేసి పారిపోయావు, ఇప్పుడేమో ఇవన్నీ చేస్తున్నావా? ఓ మై గాడ్, ఓ మై గాడ్, థ్యాంక్ గాడ్ ఈ మెసేజ్ ని ధ్రువ్ చదవలేదు, నేను చదివాను. రిలాక్స్ ఉన్నది, కొంచెం శాంతంగా ఆలోచించు. ఇక ముందు బొబ్లీని ఏం చేయాలో.